చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా మార్నింగ్ భరత్ రామచంద్రరాజన్న బాగుండన్నా అధ్యక్ష బాగున్నావు అధ్యక్ష బాగుండమ్మా రఘుమాన్ వెనకాల అందరూ మాస్క్ వేసుకున్నారు కాబట్టి కొంతమంది కనపడతాను కొంతమంది ఓకే ఓకే కనపడ్డాను సరిగ్గా బట్ కానీ భరత్ Total Chittoor district lo sir last year 16,318 beneficiaries sir. Additional ga 2,350 mandi add avanga 18,668 mandiki దాదాపు 18.7 కోట్ల బెనిఫిట్ జరగనుంది సార్. సార్ తమతో వారి అభిప్రాయాన్ని పంచుకోవడానికి వారు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి నాగమణి గారు తిరుపతి నుంచి ఆ లేడీ ఆటో డ్రైవర్ సార్ ఫర్ ద పాస్ట్ 3 years she has been in this field. అన్నా జగనన్న నమస్తే అన్నా. నమస్తే తల్లి. తిరుపతి నుంచి వచ్చామన్నా. చెప్పా తిరుపతిలో చిన్న అన్న పెట్టుకొని బతుకుతాను అన్న. మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. 5 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయిందన్నా నేను ఆటో తీసుకొచ్చి వచ్చినప్పుడు చాలా రోజులు పడినానన్నా. చాలా ఇబ్బందులు పడినాను రోడ్డు మీద. అలాంటప్పుడు ఇంకా 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా వాహన పథకం మాకు రావడం జరిగిందన్నా. తిరుపతిలో ఫస్ట్ నాకే వచ్చిందన్నా. చాలా బాగుందన్నా నాకే వచ్చింది. మా అన్న కూడా ఆటో ఫీల్డ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడన్నా. ఎందుకు 6 ఆటో ఫీల్డ్ వద్దనేసి అదంతా నిశ్చేసుకొని వచ్చిన దానికి ఇప్పుడు మీరు సహాయం అందించిన దానికి చాలా ఉంటాయి మామ. నేను ఎక్కువ చదువుకోలేదు, 7th క్లాస్ అయితే చదువుతున్నాను. నాకు 2 పిల్లలన్నా. నా 2 పిల్లలు ఇంకా చదివించడానికి చాలా బాధపడ్డారమ్మా. నా చిన్న బాబు 10th క్లాసు. నాకు అమ్మఒడి పథకం కూడా వచ్చిందన్నా. నాకు ఏదో ఇంట్లో 2,350 నెలకి తెల్లవారు 5 గంటలకే వచ్చేస్తానన్నారన్నా. నేను ఎప్పుడు వాళ్ళని మా ప్రభుత్వంలో ఇవ్వరన్నా ఇలాగా. అసలుకి ఈ ఆనందం అప్పుడు ఎందుకు చెప్పాలో మాకు అర్థం కావడం లేదన్నా. మళ్ళీ మాకు ఇది వచ్చి ఇంగ్లీష్ మీడియం అప్పట్లో మాకు లేదన్నా. లేదంటే మా పిల్లలు మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకొని ఉంటాము. అప్పుడు కష్టపడి నేను మా ఆయన కష్టపడి వేలు అప్పుడు దానికోసం ఇంగ్లీష్ మీడియంలో పంపించినామన్నా. ఇలాంటివి మాకు అప్పట్లోనే ఉంటే మేము అసలు ఇంకా అంత అప్పులు అయినప్పుడు ఇప్పుడు ఎంతో మా పిల్లలు ఇంకా గొప్పగా చదివించుకొని ఉంటామన్నా. ఇప్పుడు వచ్చిన మనకి మా తర్వాత వాళ్ళైనా ఎంతైనా చాలా బాగా చదివించుకుంటారని ఆశిస్తా ఉంటామన్నా. లాక్డౌన్ లో కూడా నెలకు 4 సార్లు బియ్యం అందిందన్నా. 1000 రూపాయలు అందిందన్నా. ఈ సంవత్సరంలో నేను మీ ద్వారా 56,500 రూపాయలు మీ ద్వారా మాకు అందిందన్నా. మేము ఉన్నాము అనేది మళ్ళీ ఈ లాక్డౌన్ అయిపోగానే మేము ఇంకా ఎట్లా వస్తారా ఏం చేయాలి 2 నెలలు ఇళ్లలో ఉన్నాము ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇంకా తిరిగి చూద్దాం అనుకున్నప్పుడు కరెక్ట్ గా టైంకి మా భోజనం పెట్టారన్నా. మీరు కరెక్ట్ గా టైంకి 10,000 రూపాయలు ఇంకా 4 నెలలకు ముందే సంవత్సరం కన్నా ముందే ఇంకా 4 నెలలు ఉండగానే మాకు 10,000 రూపాయలు వేస్తానంట అంటారు. ఈ రోజు నాకు పడిపోయిందో ఏమో అన్నారు. అవునన్నా మీ మాట అక్కడ ఉన్నట్లే మాకు మా అకౌంట్ లో ముందుగానే పడిపోయింది. అంత ఆనందంగా ఉందన్న నిజంగానే మాకు. మీరే మాకు ఎప్పటికీ మా జీవితకాలం మీరే మా సీఎం గా రావాలని మరీ కోరుకుంటారు. చెప్పేవాళ్ళే కానీ ఎవరు చేసేవాళ్ళని నేనే అనుకున్నానమ్మా ఫస్ట్ లో. ఇవన్నీ చెప్తారని నాకు లోకల్ కమ్యూనిటీ తరఫున కూడా మా సంఘానికి 30,000 రూపాయలు 0 వడ్డీ వచ్చిందన్నా. 3,800 రూపాయలు నాకు వచ్చిందన్న. చాలా ఒక సందర్భంలో వడ్డీ కట్టాలా ఎట్లా అనుకున్నానన్నా ఫస్ట్. ఇప్పుడు ఆ బాధ కూడా లేదన్నా. నేను కష్టపడి నా పిల్లలకి తిరిగి మాత్రం పెట్టుకుంటే చాలన్నా. ఇంక నాకేం అవసరం లేదు. మీరు ఇచ్చేదంతా నేను జీవితకాలం బతికేస్తాను. మీరే మాకు ఎప్పుడు ముఖ్యమంత్రి మా పిల్లలకు మీరే మేనమామన్నా. మీరే అన్నదమ్ములు ఉన్న వాళ్ళు వద్దన్నా నాకు మీరే కావాలి. థ్యాంక్ యూ అమ్మా.
అన్నగా భావించారు. థ్యాంక్ యూ సార్. శివన్న రెడ్డమ్మ తల్లి ఎంత బాగుంటారు కదమ్మా. థ్యాంక్ యూ తల్లి. కడప జిల్లా సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. गुड आफ्टरनून ICU नवाब साहब सब करेक्ट సార్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గారు కూడా ఉన్నారు. బాగుందమ్మా సుబ్బయ్య. కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా బాగుందమ్మా. మన జిల్లాలో సార్ లాస్ట్ ఇయర్ 12,116 మంది సార్ 12 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈసారి 13,672 మంది సార్ మొత్తం. సో వీఆర్ 13.6 crores ఈసారి ఇస్తున్నాం సార్ వాహన మిత్ర కింద. సో 2,600 కొత్త ఎడిషన్స్ ఉన్నాయి సార్ మన జిల్లాలో. సో 2,600 ఎడిషన్స్ ఉన్నాయి. సో ఆటో కార్మికులు ఆటో నడిపే వాళ్ళు మన వెనకాల చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. సో వీఆర్ 15 ఆఫ్ దట్. లాస్ట్ ఇయర్ చాలా గొప్పగా ఈ కార్యక్రమం ఫస్ట్ టైం మన ఇక్కడ కడప ప్రతి నియోజకవర్గంలోనే చేస్తున్నాం సార్. బికాస్ ఆఫ్ కోవిడ్ మనం వీడియో కాన్ఫరెన్స్ లో ఈసారి చేసుకోవాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున లాస్ట్ టైం ఆటో కార్మికులు అందరూ కూడా ఆటో డ్రైవర్స్ అందరూ వచ్చారు. సో ఈసారి కూడా చాలా మంది వరకు పిలిచా, ఇంకా చాలా మంది వస్తా ఉన్నారు కానీ కెపాసిటీ ఇంతే అని చెప్పి కొంతమంది తిరగడం జరిగింది సార్. సో చాలా మంది కడప చుట్టూ ప్రొద్దుటూరు రాజంపేట అన్నిటి నుంచి కూడా మనకి ఈరోజు రావడం జరిగింది సార్. సో 4 నెలల ముందే అక్టోబర్ లో వస్తారనుకున్నాం, ఇంకా ముందే ఒక 4 నెలల ముందే వచ్చిందని చెప్పి ఆటో డ్రైవర్ చాలా మంది చెప్తున్నారు సార్. And it's a great relief for this community across, cutting across religions and communities, SC, ST, BC, minority అందరూ ఉన్నారు సార్. దీంట్లో 4 months ముందే వీళ్ళకి ఇది చాలా చేయుతున్నది సార్. నా పక్కనే లక్ష్మీ నర్సరీ సార్ 15 ఏళ్ళ నుంచి వివిధ టాక్సీలు ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీ నర్సరీ మన కడప నుంచి సార్. సో మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి నమస్కారము. నమస్తే. నమస్తే లక్ష్మణ. నమస్తే. ఆటోల గురించి కానీ మా కార్మికుల గురించి కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం అన్నా ఆలోచించింది లేదు. ఫస్ట్ టైం మీరే మా ఆటో వాళ్ళ గురించి ఆలోచించి మమ్మల్ని అందరినీ ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక జగనన్న ప్రభుత్వమే ఉన్నా దానికి మనస్ఫూర్తిగా కృషి మేము ఉన్నామన్నా. ప్లస్ ఇస్తే జీవితాలను పెరగాలంటే ఇంకా 20-25 సీలుగా అర్థం ఉండాలని మా ఆసక్తిగా కోరుకుంటున్నామన్నా. ప్లస్ మా పేరు చేసిన సార్ నా కళ పెద్దగా దగ్గర ఉన్నాము. మీరు దర్గాకు వచ్చినప్పుడు కానీ లేదా ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి చేయాలనుకుంటే అక్కడ కోర్సు వల్ల మీరు కలవడాలంటే పోయాము సార్. కానీ ఈ విధంగా మీరు డైరెక్ట్ మాట్లాడడం వల్ల చాలా సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు ప్లస్ సార్ ఈ పథకాలు మా వాళ్ళకి 25 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల నుంచి దగ్గర ఆటో పోతుంటే మాకు ముందు జరగడమే కష్టంగా ఉంది సార్. ఇప్పుడు సొంత ఆటో తీసుకోవడం వల్ల మీరు భరోసా ఇచ్చడం వల్ల 15,000 రూపాయలు ఇస్తామని దాంట్లో సొంత ఆటో తీసుకుని రోజుకు 500 రూపాయలు సంపాదించుకుంటూ ఇంట్లో ఫ్యామిలీతో సంతోషంగా వెళ్తున్నాం సార్. సంతోషంగా వెళ్తున్నాం. కానీ ఒక 4 నెలలు కరోనా పడడంతో అసలు ఇంట్లో జరగడమే కష్టంగా ఉన్నప్పుడు ఈ కరోనాతో మాకు మీరు 10,000 వచ్చి చాలా ఏం చేశారు. అంతేకాకుండా మాకు నెలలో 2 సార్లు బియ్యం ఇచ్చి కందికాయలు పప్పు అన్ని ఇచ్చి చాలా దాంతో పాటు 1000 రూపాయలు పక్కన ఇప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా 10,000 అక్కడ ఏదైనా పుట్టిన సమయంలో మీరు 1000 రూపాయలు ఇంటింటికి పంపించి చాలా మేలు చేసి మిమ్మల్ని ఆదుకొని లేకపోతే మేము పచ్చుల పరిస్థితి ఉండాల్సింది. మీరు ఈ సాయం చేసి మనం పచ్చులను కూడా చేసిన దానికి చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నాము. వాహన మిత్రుల 10,000 రూపాయలు నాకు ఫస్ట్ 10 నెలలో నాకు అమౌంట్ వస్తుంది అనుకుంటున్నాను. ఈ 4 నెలల ముందు వచ్చేది ఈ సంవత్సరం నాకు కొన్ని సంవత్సరం అమౌంట్ రాలేదు. ఈ సంవత్సరం అమౌంట్ వస్తుంది. కానీ నాకు వాహన మిత్రుల గురించి కూడా తెలియకుండా ఉంటే వాళ్ళైతే ఇంటికాడికి వచ్చి మీకు ఇక అప్లికేషన్ పెట్టుకో వాళ్ళంటే వాహన మిత్ర అప్లికేషన్ వస్తుందని వాళ్ళకి వచ్చి అప్లికేషన్ తీసుకొని పోతే నాకు వస్తుంది లేదు కూడా నమ్మకం ఏర్పరిచేదో 3 రోజులు 4 రోజుల తర్వాత వాళ్ళే ఫోన్ చేసి సచివాలయం దానికి ఆటో తీసుకురా మీరు అప్లై చేసింది శాంక్షన్ ఉంది దానికి ఫోటో తీసుకొని నాకు 4 రోజుల్లో శాంక్షన్ చేసి ఈ రోజు అమౌంట్ నా అకౌంట్ పడుతుందని చెప్పినారు. కానీ వాలంటీర్లు సచివాలయాల్లో పోతూనే వాళ్ళతో మాకు తెలియని విషయాలు కూడా తెలిపి మీరు ఆ వాలంటీర్లు సచివాలయాలు ఏర్పాటు చేసిన దాని వల్ల చాలా మేలు అవుతుందమ్మా. ఎందుకంటే చాలా మందికి పథకాల గురించి నాకు తెలియదు. ఎందుకంటే కరోనా ప్రాబ్లంలో కూడా నాకు కూడా ఇంట్లో వెళ్ళి తెలియకపోతే వాళ్ళే ఇంటికాడికి వచ్చి
చెప్పి ఇప్పుడు 10,000 కోట్లుగా చేశారంటే ఒక వాలంటీర్ల వల్లే, గ్రామ సచివాలయం వల్లే. కాబట్టి మీరు గవర్నమెంట్ వాలంటీర్లకు, సచివాలయకు అవి ఏర్పాటు చేసిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నా. అంతే కాకుండా మీరు మాకు రేషన్ ప్రతి నెల కరెక్ట్గా 1వ తారీఖే కూపన్ సిస్టంలో లైన్గా చాలా మంది లేకుండా కూపన్ సిస్టంలో ఇచ్చి జనాలు కుంభకూడకుండా ప్రతి నెల ఇచ్చి ఆదుకున్నారు. దానికోసం మీరందరికీ చాలా కృతజ్ఞతలు ఖర్చు ఉండకుండా చేసినందుకు. ఇక అంటేనే మాకు తెలియక పథకాలు కూడా ప్రతి ఒక్కటి చెప్పి వాలంటీర్లు మాకు ఇళ్ల స్థలాలు కానీ ఇంటి మా పిల్లలు ఇప్పుడు నాకు 2 పిల్లలు వాళ్ళని ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలంటే చాలా కష్టంగా అవుతుంది. ఒకరు 3 కట్టి ఒకరు 4 కట్టి చదువుతున్నారు. తర్వాత అఫీస్ కట్టాలంటేనే ఈ ఆటో సరికి ఇంట్లో జరగాలంటేనే చాలా ఇబ్బంది ఉంది. అటువంటిది ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి బడిలో పెట్టాలని, గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అదే కాకుండా విద్యార్థులకు బుక్కులు, పుస్తకాలు, యూనిఫామ్ అన్ని ఇస్తామని చెప్పుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా మా ఇంటి దగ్గర ఉస్మానియా స్కూల్లో మా పిల్లల్ని ఇంగ్లీష్ చెప్పాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు బయట విధంగా మాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి వేరే దేశాలు మాట్లాడుతున్నాం, మాట్లాడుతున్నాము. అదే ఇంగ్లీష్ వస్తే ఏదో రాష్ట్రాలు అయినా, ఏదో దేశాలు అయినా పిల్లలకు ఉద్యోగాల్లో కానీ దేనికైనా బాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ఇంగ్లీష్ మీద కావాలి. ఇంప్రూవ్ చేయాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాము. గుంటూరు జిల్లా అనుకుంటూ ఉన్నారు సార్. ఈసారి ఈ ఆటో కూడా కొనుక్కున్నారు. సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కొని బికెమ్ ఎలిజిబుల్ బాగుంది సార్. లాస్ట్ ఇయర్ బాడీ ఆటోలో ఉన్నది ఓనర్కి వచ్చింది సార్. ఈసారి అయితే నేరుగా అంటే థ్యాంక్ యూ హరి గారు. అమ్మఒడిలో 10,000 రూపాయలు వచ్చింది సార్. గుంటూరు జిల్లా ప్లస్ ఇళ్ల స్థలాల్లో కూడా మెసేజ్ వచ్చింది సార్. మీకు ఓకే అయినట్టుగా మాకు ఇళ్ల స్థలం వచ్చి ఇల్లు కట్టించేది, ఇల్లు మేము ఆ ఇంట్లో చేయకుండా 2,000 కూడా మాకు బాడీ మిగిలితే మా ఫ్యామిలీ సంతోషపడతాం సార్. జీవితాంతం మీ ఫోటో పెట్టుకొని మా పిల్లల్ని మేము పెట్టుకుంటాం సార్. థ్యాంక్ యూ లక్ష్మీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ హరి. ఏం చేద్దాం? గుంటూరు జిల్లా ఆనందన్న, శివ ఆనందన్న. సార్ నమస్కారం సార్. నమస్తే ఆనందన్న, మాట్లాడి సార్. మాకు ఈ సంవత్సరం రమణన్న బాగుంటారు అంటే 4,000 సార్. మహేష్ మహేష్ వెనకాల ఉన్నారు సరిగ్గా గడపద్దన్నా. బట్ మిగతా వాళ్ళు మాస్కులు పెట్టుకున్నారు. రజనన్న బాగుంటారన్నా, రోషయ్యన్న బాగుంటారన్నా, రమణ బాగుంటారన్నా, నవాబ్ సాబ్ సబ్ ఖైరత్ కానీ ఆనందన్న. సార్ మనకి ఈ సంవత్సరం సార్ లాస్ట్ ఇయర్ కంటే 4,200 మందికి ఎక్కువ ఇస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ 20,900 మందికి ఇస్తే ఈ సంవత్సరం 24,056 మందికి ఇస్తున్నాం సార్. యాక్చువల్గా 4 నెలల ముందు ఇచ్చినందుకు ఇవాళ నేను ఆఫీస్ పర్సంటే వీళ్ళందరూ లైన్లో నిలబడారు సార్. ఆఫీస్ దగ్గర అందరూ చెప్పలు పడతారు. మాట్లాడు బాబు, సీఎం గారు ఎక్కడి చెప్పండి చెప్తావు సార్. మనకి మోషా అనే ఒక ఆటో డ్రైవర్ అవుతున్నారు సార్. వారు మాట్లాడతారు సంబంధపట్టి. నమస్తే నమస్తే మోషా, నమస్తే. నా పాదయాత్రలో మీరు చేసిన వాగ్దానం ప్రకారంగా ఆటో డ్రైవర్లు గుర్తించి మాకు ఈ వాహన మిత్ర దాంట్లో మాకు ఈ 10,000 రూపాయలు సమకూర్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అన్నా. అసలు ఆటో డ్రైవర్లు అందరూ కూడా అసలు ఇలా మాట్లాడతాను మీతోటి అని చెప్పి కూడా అనుకోలేదన్నా. కాకపోతే ఏంటంటే ఈ కొన్ని సమస్యలు ఆటో డ్రైవర్లకు ఇప్పుడు ఏంటంటే ఈ 10,000 రూపాయలు తీసుకొని ఈ బండి ఫిట్నెస్ కొరకు, ఈ ఇన్సూరెన్స్ బండి ఫిట్నెస్ కొరకు మీరు సంవత్సరం 10,000 అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఆ 10,000 కోసం పక్కన ఎక్కడ ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలన్నాయి. ఆ తెచ్చుకునే పని లేకుండా అది ఆ సహాయం మీరు ఆటో డ్రైవర్లు చేసినందుకు అసలు చాలా చాలా హ్యాపీగా ఉందన్నా. అయితే ఇంకొకటి అమ్మఒడి పథకం రావడం, ఆటో డ్రైవర్కి నాకు 10,000 రావడం, ఒక పిల్లవాడిని చదివించుకుంటున్నానన్నా. ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నానన్నా. మీరు ఇచ్చే ఈ బాధ్యతకి మీరు పనిచేస్తే పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నానన్నా. అయితే చాలా హ్యాపీగా ఉందన్నా. అయితే ఇంకో విషయం కూడా మా అమ్మగారికి గుండె ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. అసలు ఆరోగ్యశ్రీ లేకపోతే
ఎంత ఇబ్బంది అంటే మనిషి చనిపోయి అంత ఇబ్బంది అలా అసలు. ఇంత కష్టంలో కూడా అసలు నేనున్నాను అని చెప్పి నువ్వు ఆరోగ్యం ఇట్లా పెడతాం అసలు చాలా ఉపయోగించింది అసలు. ఈ కరోనా టైంలో దానికి కూడా లేకుండా 40 ఎకరాలు ఇచ్చామన్నా. ఒక పూట తింటే ఒక పూట అలాగా అలాంటివి గుర్తించి వాహన మిత్ర వైఎస్ఆర్ వాహన మిత్ర పెట్టి 4 నెలల ముందు ఈ కరోనాలో మా ఆటో డ్రైవర్లు సహాయం చేసేందుకు చాలా చాలా అసలు ఇద్దరు అసలు ఎంత హ్యాపీగా ఉంటే ఇలా మీతో మాట్లాడడానికి చాలా ఇదిగా ఉన్నాను. అయితే నాకు గుర్తున్నా 20 డిజైన్ నాది. అయితే మా నాన్నగారు కూడా ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమో లబ్ధి పొందానన్నా. అప్పుడు నాకు ఇదే సిచ్యువేషన్ ఉన్నా అసలు. అప్పుడు ఎప్పుడైనా సంపాదన ఉన్నాను అసలు. ఎప్పుడైతే అర్ధార్థం ఒకటి ఇస్తే తీసుకొని బంద్ వేసుకొని క్యారెట్ తీసుకొని వెళ్ళాను నా నాన్నగారు. అలాంటి టైంలో కూడా ఆరోగ్యం ఉంది చాలా అప్పుడు వెళ్ళిపోయింది, చాలా వెళ్ళిపోయింది. అయితే ఇంకా ఆటో డ్రైవర్లకి సందేహం పడతారు, ఇంకా ఎన్నెన్నో రావాలని చెప్పి కోరుకుంటున్నామన్నా. అయితే ఇంకొక విషయం అన్నా, ఇప్పుడు మా ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు మీరు ఇస్తున్నారన్నా. ఇచ్చే డబ్బుల్లో ఈఎంఐలు ఉన్నాయన్నా, మాకు ఈఎంఐలు. అయితే ఇప్పుడు మీరు ఏదైతే అలా కట్టయిపోకుండా ఆ 10,000 రూపాయలు మా చేతికి వస్తే ఏదో మా కుటుంబ సహాయానికి బండి ఇప్పించుకోవడానికి ఇప్పుడు జరగడానికి జరుగుతున్నా. అయితే ఈ విషయం నాకు ముస్తఫా గారు ఉన్నారు. ముస్తఫా గారు కూడా మాకు మార్గదర్శనం మాది ఇండియా బ్యాచ్ అలాంటి వస్తుంది. ముస్తఫా గారు కూడా మాకు ఏ విషయంలో కానీ సరే, ఒక వాటర్ విషయంలో కానీ సరే, ఏదైనా కానీ సరే పిల్లలు అసలు కాల్ చేసి మాట్లాడండి. సార్ కూడా మాకు ఎంతో రెస్పాండ్ అవుతారు. చాలా హ్యాపీగా ఉందన్నా. ఇలా మాట్లాడినందుకు నాకు ఎంతో సంతోషం ఉందన్నా. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా అండి. ఆల్ ది బెస్ట్. నెల్లూరు ఆల్ ది బెస్ట్. శేషు Sir, good afternoon, sir. Yes, sir. Sir, renewables 17,529, sir, and new sanctions are 2,780, sir. Total coming to 20,300 with a total benefit of 20 crores, sir. Sir, Nellore district transport department has taken initiative, sir. వాళ్ళు ఇవి శాంక్షన్ చేసిన డీ-అడిక్షన్ సెంటర్స్ ని యూజ్ చేసుకుని, బికాస్ ఈ 20,000 లో 4,000 దాకా మ్యాక్సీ క్యాబ్స్ అండ్ టాక్సీ డ్రైవర్స్, సార్. బేసిక్గా వీళ్ళందరూ లాంగ్ డిస్టెన్సెస్ వెళ్తారు, రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి ఈ 4,000 మందికి ఐ అండ్ డీ-అడిక్షన్, ఐ టెస్టింగ్ అండ్ డీ-అడిక్షన్ సంబంధించి ఒక డ్రైవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్జిఓస్ టేకప్ చేస్తున్నారు, సార్. దట్ ఈస్ వన్ సబ్జెక్ట్, సార్. ఐ రిక్వెస్ట్ సుబ్బారావు గారు, లోకల్ టాక్సీ డ్రైవర్ ఫ్రమ్ నెల్లూరు టౌన్, సార్, టు స్పీక్ టు యూ, సార్. నమస్తే సుబ్బారావు. నమస్తే అమ్మా. నా ఆరోగ్యంగా సంతోషం. ఇలాగే మీరు పక్కాగా ఉండాలని ఆశిస్తున్నానన్నా. మీరు పాదయాత్రలో భాగంగా గడప గడప తిరిగి, ఇంటింటికి తిరిగి, గడప గడప తిరిగి, అక్క చెల్లెల్ని, అన్న తమ్ముల్ని, అవ్వ తాతల్ని అందరినీ కలిసి ఒక కష్టసుఖాలు తెలుసుకొని, ఆ రోజు మీరు మాటిచ్చారన్నా, నేను విన్నాను, నేను ఉన్నానని ఆ రోజు మాటిచ్చారు. మీరు ఇచ్చిన పాదయాత్రలో వాగ్దానాలన్నింటినీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే మొదటిగా మాకు ఆటో తోడుకునే వారిని గుర్తించి, వాళ్ళ కష్టసుఖాలను గుర్తించి, వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారో లేదో, ఎఫ్సీలు చేర్చుకుంటున్నారో లేదో అని గుర్తించి, వాళ్ళ కష్టసుఖాలను గుర్తించి మాకు వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రుణాలు పోయిన సంవత్సరం సాయం చేశారన్నా. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కోవిడ్-19 కరోనా లాక్డౌన్ పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకెళ్ళే పరిస్థితి, ఇంట్లో తెలియని పరిస్థితుల్లో కూడా మీరు ముందుగానే మాకు 10,000 రూపాయలు సహాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. అలాగే ఈ కరోనా సమయంలో మేము విలువ నుంచి పనిచేసే పరిస్థితుల్లో, తెలియని పరిస్థితుల్లో 5 సార్లు రేషన్ బియ్యం అందజేశారు, 1000 రూపాయలు ఇంట్లో సహాయం అందజేశారు, కందిపప్పు, శనగలు అందజేశారన్నా. ఈ సహాయం ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదన్నా. దానికి మేము చాలా గర్వపడుతున్నామన్నా. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని ప్రతి పేదవాడు కోరుకుంటున్నారన్నా. ఈరోజు
ఈ నెల్లూరులో ఎంత సంతోషిస్తున్నారు, ప్రతి ఒక్క ఇల్లు మేము ప్రతి ఒక్కరిని తిరిగి కనుక్కున్నామన్నా, ఇలాంటి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నామన్నా. అలాగే మీరు మా ఇంట్లో నా కూతురి పేరు మీద అమ్మఒడి పథకం ద్వారా నా భార్య అకౌంట్ లో 15,000 రూపాయలు ఇస్తారు. నాకు చాలా సంతోషపడుతున్నానన్నా. అలాగే నాకుంటే అడగడ పదానికి రైతు భరోసా కింద పోయిన సంవత్సరం 13,500 రూపాయలు సహాయం చేశారు. అలాగే ఈసారి కూడా 7,100 రూపాయలు సహాయం చేశారన్నా. ఇంత గొప్ప ప్రభుత్వం ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయలేని ప్రభుత్వాన్ని మేము ఈ రోజు మీ ద్వారా కన్నులతో కానీ చూపులతో కానీ మాటలతో కానీ విని మీరు చేసి చూపించారన్నా. ఇంత గొప్ప కార్యం చేస్తున్నందుకు మీకు గొప్పగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కిందన మా పెద్దమ్మ సరైన పరిస్థితుల్లో ఇంట్లో కాలు పోయి బాత్రూంలో పడిపోతే చేతులు డబ్బు లేని పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద మొన్నే వారం ముందు డిశ్చార్జ్ అయిందన్నా. చాలా ధన్యవాదాలన్నా. ఈ పథకం ద్వారా మా పెద్దమ్మని నేను దక్కించుకున్నాను. చాలా ధన్యవాదాలన్నా. అలాగే ఈ ఆరోగ్యశ్రీ పరిస్థితి అన్నా, 1,000 రూపాయల కంటే ఎక్కువగా అమౌంట్ ఎక్కువ అవుతుందంటే చేయించుకోలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు చేయించుకోవాలన్నా కానీ చెన్నై, బెంగళూరు అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో చేయించుకోవాలన్నా వర్తించే విధంగా ఈ రోజు మీరు దగ్గరుండి ఈ ప్రభుత్వం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. అలాగే మీరు బడుగులో చదువుకునే పిల్లలకి గోరుముద్ద పథకం కింద వాళ్ళకి ఇచ్చే భోజనం అన్నా ఎంతో తృప్తిగా ఈరోజు పిల్లలు స్కూల్లో తింటున్నారు. అలాగే పిల్లలు కింద కూర్చోలేకపోయినా వాళ్ళకి బల్లలు ఏర్పాటు చేశారు. ఇంతమంది పిల్లలు కింద కూర్చుంటే వీపు నొప్పనేవారన్నా. ఈ రోజు బల్లల్లో కూర్చొని హ్యాపీగా ఉంటున్నారు. ఈపు నొప్పి లేదు, ఏమీ లేదు అంటున్నారు. కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తున్నారు, సంతోషంగా వస్తున్నారు. ఈ రోజు స్కూల్ ఓపెన్ చేయగానే మొదటిగా వాళ్ళకి యూనిఫామ్, బుక్స్, షూ అన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘనత మీ ప్రభుత్వానికి ఏందన్నా. ఇంకా ఏ ప్రభుత్వం చేయకూడదన్నా. ఏదన్నా మేము కార్యక్రమాలు ఏదైనా చేసుకోవాలన్నా, ఇళ్ల పట్టాలు చేసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలంటే గత ప్రభుత్వంలో నాయకుల దగ్గరికి వెళ్ళాలంటే జన్మభూమిలో కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఎన్నుకొని ఇస్తున్నారు. మిగతా వారికి ఆ సహాయం కావాలంటే ఉన్న వాళ్ళని లేదంటే దానికి సంబంధించిన వాళ్ళు చేసుకునే దానికి వాళ్ళు కార్యాలయ పట్టు తిరిగి చేసేవాళ్ళు కదన్నా. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒక వాలంటీర్, ఒక సెక్రటరీ ఏర్పాటు చేసి వాలంటీర్ ఇంటికే వచ్చి మాకు సహాయం చేస్తున్నారు. ఇటువంటి కావాలన్నా ఏ రోజుకైనా అదే ప్రభుత్వం కావాలని ఆశిస్తున్నామన్నా. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, గుడ్డివారు, అది వికలాంగులు అందరూ ఉంటే కూడా వాళ్ళు పెన్షన్కి వెళ్ళి తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే కూడా ఉదయం 6 గంటకే వచ్చి ఇంటికి వచ్చి వాలంటీర్లు లేపి పెన్షన్ సహాయం చేస్తానన్నా. ఈ సహాయం ఏ ప్రభుత్వం చేయలేదన్నా. నాకు పోటీ వచ్చేస్తున్నా సుబ్బారావు, కొంచెం ప్రకాశం జిల్లా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. అన్న అసలు ముఖ్యంగా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అసలు మన రాష్ట్రాన్ని అప్పులలో ప్రవేశించింది. అటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చే సంవత్సర కాలంలో ఈ మీరు చెప్పిన పథకాలన్నింటినీ 5 సంవత్సరాల్లో చేయాల్సిన పథకాలని 1 సంవత్సరంలో 90% చేసి చూపిస్తున్నారన్నా. దాని గురించి మేము అసలు ఎంత ఆలోచిస్తున్నాం, ఎలా చేస్తున్నారు జగన్ అన్న, ఎట్లా వస్తుంది ఈ రూపాయలు చెప్పి ఆలోచిస్తున్నామన్నా. మీరు ఎన్ని బాగున్నా ఆ పేద ప్రజల కష్టాలని ఆలోచించి మాకు అనంతపురం నుంచి లేడీ ఆటో డ్రైవర్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ సుబ్బారావు. థ్యాంక్ యూ శిశు. థ్యాంక్ యూ సుబ్బారావు. అనంతపురం నుంచి మహిళా ఆటో కార్మికురాలు గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ మా బాగుంటుందమ్మా. గోపాలన్నా బాగుంటుందా? చరణ్ కూడా బాగుండదమ్మా. ఏమై వాయిస్ వినపడ్డారు కదా సార్, ఏమైనా సంథింగ్ ఇస్ రాంగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ లాస్ట్ ఇయర్ 10,918కి ఈసారి ఇంకొక 1,618 యాడ్ అయ్యి టోటల్ 12,536 సార్. 12.53 crores అనంతపురం జిల్లా వాసులకి ఇస్తున్నారు సార్. ఇక్కడ మనతో పాటు భాగ్యలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు సార్. ఈ అమ్మాయి తన సొంత శక్తితో ఆటో తీసుకొని దాన్ని నడుపుకుంటూ లాస్ట్ 5 years నుండి జీవనం సాగిస్తున్నారు సార్. ఒకనొక దశలో తన నమ్మకం కోల్పోయినప్పుడు
వాహన మిత్ర స్కీమ్ ద్వారా మళ్ళీ నాకు భరోసా వచ్చింది, మళ్ళీ ఒక కొత్త జీవితం వచ్చిందని చెప్పేసి ఇంతసేపు చెప్తూ ఉన్నారు సార్. ఆ అమ్మాయి మాటల్లోనే వీళ్ళ ఒకసారి తమతో మాట్లాడతారు సార్. భాగ్యలక్ష్మి గారు సార్. బాగుండదమ్మా సమంతమ్మా, బాగుండదమ్మా. సార్ నా పేరు భాగ్యలక్ష్మి సార్. అనంతపూర్ టౌన్ లో ఆటో తోలుతూ 5 years అయింది సార్. సార్ మేము యాక్చువల్లీ ఓసీ సార్. ఆ కారణంగా మాకు ఎలాంటి గవర్నమెంట్ బెనిఫిట్లు కూడా ఇంతవరకు నేను పొందలేదు సార్. నేను ఎంఏ చదివాను, కానీ ఎప్పుడు ఎలాంటి గవర్నమెంట్ బెనిఫిట్ కి ఓసీ 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 అని ఒక కారణంగా వెనక్కి పడిపోతున్నాను సార్. ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ సొమ్ము మీ ప్రభుత్వంలోనే తిన్నాను సార్. ఈ 10,000 సబ్సిడీ కూడా చాలా మంది మహిళలకి ఇచ్చారు సార్. ఆటో ఇచ్చినప్పుడు నాకైతే ఎలాంటి 1 రూపీ కూడా ఇవ్వలేదు సార్. ఫస్ట్ టైం నేను తిన్నాను సార్ మీ 10,000. తర్వాత సార్ 400 నుంచి 500 పర్ డే నేను సంపాదించేదాన్ని సార్. అందులోనే ఫ్యామిలీ మెయింటెనెన్స్ ప్లస్ ఎఫ్సి ఇన్సూరెన్స్, చిన్న చిన్న రిపేర్లు, పిల్లల చదువులు అన్ని దాంట్లోనే చాలా కష్టంగా ఉండేది సార్. మీరు ఇచ్చిన లాస్ట్ టైం 10,000 వల్ల ఇన్సూరెన్స్, ఎఫ్సి, చిన్న రిపేర్లు దానికి సరిపోయింది సార్. సో ఫ్యామిలీని హ్యాపీగా నడుపుకున్నాను సార్. లాస్ట్ ఇయర్ చాలా సంతోషంగా ఉంది. మీరు మాకు ఆర్థికంగా అడగకుండానే ఇంత హెల్ప్ చేసినందుకు మా ఆటో డ్రైవర్స్ అందరి తరఫున మీకు చాలా కృతజ్ఞతలు సార్. సార్ ఇంకో చిన్న ప్రాబ్లం సార్ మీతో చెప్పాలనుకుంటున్నాము సార్. ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా 14 నుంచి 15% వడ్డీకి రుణాలు తీసుకొని ఆటోలు నడుపుకుంటున్నారు సార్ చాలా మంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అలా కాకుండా మీరు గవర్నమెంట్ బ్యాంకు ద్వారా ఏమైనా లోన్స్ ఇప్పించగలిగితే, 0 వడ్డీకి కానీ లేదా తక్కువ వడ్డీకి కానీ ఇప్పించగలిగితే ఇంకా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సార్. సార్ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు భవన నిర్మాణ శాఖని ఏర్పాటు చేయించారు సార్. సార్ అలాగే మా ఆటో డ్రైవర్స్ కూడా భవన నిర్మాణ శాఖలో వెల్ఫేర్ బోర్డులోకి జాయిన్ చేయించమని, తర్వాత మాకు కూడా గుర్తింపు కార్డులని ఏర్పాటు చేయించమని కోరుకుంటున్నాం సార్. అది మీరే చేయగలరని ఒక నమ్మకంతో మీతో చెప్పుతున్నాం సార్. సార్ ఇన్సూరెన్స్ కి 7,300 మేము చెల్లిస్తున్నాం సార్ బయట. అలా కాకుండా మీరు ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ కూడా మాకు కల్పించగలిగితే తక్కువకి ప్లస్ సెక్యూర్ గా మేము ఉండగలమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. నాకు మాట్లాడడానికి చాలా టెన్షన్ అవుతుంది, కానీ చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ సొమ్ము చాలా తిన్నాను సార్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓటీలో పుట్టాలని ఒక కారణానికి చాలా సార్లు నా మా ఫ్రెండ్స్ షేర్ చేసుకునేదాన్ని సార్. నేను ఇలాగా ఎస్సీ ఎస్టీ బీసీ అంటే నేను తినేదాన్ని అని, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చివరిగా ప్రకాశం జిల్లా ఉషంపల్లి ఇండియా ఎమ్మెల్యే మాట్లాడినట్టు In India, identified only one country, but you're the CM who has identified. అనంతపురం ఎమ్మెల్యే గారు కంటే Anna, in India, all the government have identified only one khaki. You're the first chief minister in India to identify the second khaki on road, the auto drivers, Anna. I wholeheartedly congratulate you because you are in the top list of CM in India today. We are happy to work with you, Anna. Thank you, Anna. Thank you, Delisha. ప్రకాశం జిల్లా భాస్కర్ అన్న ఐసీ ఉన్నా సార్. నమస్తే సార్. నమస్తే భాస్కర్ అన్న. భాస్కర్ బాగుంటుందా? సురేష్ బాగున్నా? సురేష్ అట్లాగే ఎమ్మెల్యేస్ ముగ్గురు ఉన్నారు సార్. కూడా రిప్రజెంట్ చేస్తూ 20 మంది ఉన్నారు సార్. ప్రకాశం జిల్లాలో 13,803 మంది రిజిస్టర్ చేసుకున్నారు సార్. దాంట్లో పాత వాళ్ళు 13,654 కవర్ అయ్యారు. కొత్త వాళ్ళు 2,340 సార్. మొత్తం 13,740 మందికి ఇప్పుడు 10,000 రూపాయలు చేస్తున్న తమ శాంక్షన్ చేస్తున్నారు సార్. తర్వాత తమకు ఇంపాక్ట్ అవడానికి అంతర్గతం చెప్పి పెన్సిస్టీ ఉన్నారు సార్. ఒంగోలు లక్షణం ఆటో డ్రైవర్. సుధాకర్ బాగున్నా? సుధాకర్ ముందుగా మాట తప్పని మొదలు తిప్పని ఆంధ్రప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం చేస్తున్నానయ్యా. నా పేరు అక్కబాబు, ప్రకాశం జిల్లా ఒంగోలు. బలరామన్న బాగున్నారన్నా?
నమస్కారం మీరు మాట్లాడండి. అన్నా, నేను గత 22 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాను. 22 సంవత్సరాల్లో నేను సాధించింది, నేను సంపాదించింది కూడా నా కష్టాయితం మీద ఏం లేదు. నా పిల్లల్ని, నా కుటుంబాన్ని పోషించుకోవడం జరిగింది. అమ్మాయి, నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి. అమ్మాయిని ఎంఎస్సీ చేయించానయ్యా, అబ్బాయి ఇంటర్మీడియట్ చదివాడు. నా జీవనోపాధికి తమ ప్రభుత్వం ఈ రోజున లాస్ట్ ఇయర్ 2019లో వాహన మిత్ర పథకం పెట్టి ఈ 10,000 రూపాయలు ఆటోకి జమ చేస్తున్నట్టుగా అకౌంట్ లో మీకు బెనిఫిట్ స్కీమ్ కింద మీరు రిలీజ్ చేశారు. మరలా ఈ సంవత్సరం 2020లో 4 నెలల ముందుగానే COVID-19 కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ 4 నెలల ముందుగానే తమరు అకౌంట్ లో ఈ 10,000 రూపాయలు వేస్తారని ఎవరు ఊహించరు. ఈ విధంగా కూడా ఎవరు చేయరు. ఏ స్టేట్ లో కూడా ఏ మినిస్టర్, ఏ సీఎంలు చేయనటువంటి ఈ యొక్క ఈ 10,000 ఆటో వాళ్ళకి, సోదరులకి చేయటం అనేది ఒక ఫస్ట్ స్థానం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుందని చెప్పి నేను సమయంగా తెలియజేస్తున్నానయ్యా. ఇంకపోతే ఇక్కడ సోదరులు చాలా మంది ఆటో సోదరులు ఉన్నారు. కొంతమంది సొంతంగా ఆటో తోలుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భారీ బండ్లు తోలుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది కూడా స్వయం ఉపాధి, బతుకు తెరువు లేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చదువుకొని నిరుద్యోగ సంస్థ అంటూ ఉంటే అప్పులు చేసి ఫైనాన్స్ లో ఆటోలు తీసుకొని జీవనోపాధి సాగిస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు. ఎక్కువ ఫైనాన్స్ కే పరిమితం అవుతున్నారు. సొంత బళ్ళు కొనుక్కొని సొంతగా ఈ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి లోన్లు తమరు ఏదైనా పూర్తి సహకారం మీరు వచ్చిన తర్వాత ఈ యొక్క ఆటోల వాళ్ళకి కానీ ఏదైనా చాలా మందికి సహాయం చేస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేనటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి స్థానంలో ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని అందరికి చెప్పడం జరుగుతుంది. ఏ స్టేట్ లో కూడా ఎవరు పథకాలని తమరు చేస్తున్నారని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నానయ్యా. పోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 22 సంవత్సరాల్లో ఈ ఆటో బ్యాడ్జీ నాకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా నాకు ఈ 22 ఏళ్ళలో 2 సార్లు నాకు సన్మానం చేశారు. గోల్డ్ ఇచ్చాను. ఒకసారి 100 సార్లు గోల్డ్ రికార్డ్ చేసి ఇచ్చాను 2009లో. తర్వాత 2014లో కూడా ఇచ్చాను. నాకు 2 సార్లు సన్మానం చేయడం జరిగింది. దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా నాకు సన్మానం చేశాడు. చేసి కూడా ప్రయోజనం ఏం లేదు. నీకు ఒక స్వయం ఉపాధి, నీ యొక్క మంచి పనిని గుర్తించి మాది ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు, మాది కదలకుండా ఈ యొక్క ఆ రోజు 10 డేస్ మాకు సన్మానం చేశారు సార్. ఏం ప్రయోజనం లేదు. నిన్ను గుర్తించి మాకు డ్రైవర్ గా గుర్తించినప్పుడు మాకు ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తా అన్నారు. ఆ రోజు ఏం ఐడెంటిఫికేషన్ ఏం లేదు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ముఖ్యంగా ఇక్కడ జిల్లాలో మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారు. ఇటు చూడకపోతే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారు ఓలా బాసరా గారు చాలా బాగా చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్. ఇటు అద్దంకి కాన్స్టిట్యూషన్ కూడా ప్రధాని గారు ఉన్నారు. ఇటు గిద్దగూరు వచ్చేసి అన్న రాంబాబు గారు కానీ నాకు నా అనుభవంలో ఈ 22 సంవత్సరాల్లో నాకు చాలా అనుభవం ఉంది. అందరి దగ్గర మంచితనం మెచ్చుకోవాలి. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఎక్కడున్నాడో ఆయన పైలోకాల్లో ఉన్నాడు. ఆయన స్ఫూర్తిగా స్మరించుకొని మేము ఆరోగ్యశ్రీ 108 కానీ ఎక్కడైనా కానీ డెలివరీ కానుకూకి వచ్చేవి కానీ పిల్లలు కానీ ఏదైనా కానీ ఇంటికి వచ్చి 108 నేనున్నా అని చెప్పి 108 కోతేసి ఇంటికి వచ్చి తీసుకెళ్ళినటువంటి మంచితనం ఆ రోజు. ఈ రోజున ఇప్పుడు తమరు వచ్చిన తర్వాత ఈ 2000 ఇప్పుడు తమరు ప్రభుత్వం ఎప్పుడైతే మీరు అడుగు పెట్టి మనకి మన జగనన్న ఉన్నాడు అంటే ఎక్కడి వరకు కుయ్యి అంటే 108 నేనున్నా అని. అదే నా స్ఫూర్తి ఏంటంటే మీరు ఈ 10 ఏళ్ళు అవసరమే 15 ఏళ్ళు నెక్స్ట్ కూడా తమరిదే. మీరే ఉంటారు కూడా అక్షరాలా ఉంటారు. దాని గురించి సత్యం లేదు. మీకు చెప్పడం ఒకటే, తమరు ఏదన్నా వాళ్ళు చేయలేని పని మరి తమరు చేసి చూపిస్తున్నారు. నేను నా జీవనం నాకు ఇంకా ఇంతకంటే స్మరించేది ఏం లేదు. ఇక్కడ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ కలెక్టరేట్ లో కలెక్టర్ గారి దగ్గర ఉండి నేను తమతో మాట్లాడతాను. చరిత్రలో కూడా ఇంతవరకు ఇంట్లో నాకు ఆ రోజు వాళ్ళు చెప్పారు, ఆ మాట చెప్పారు, ఈ మాట చెప్పారు, చెల్లి తెచ్చేసారు. ఏం లేదు.
నాకేం సహాయం చేశారు? గవర్నమెంట్ స్కూల్లో చదివించాను అమ్మాయిని. తర్వాత ఇంటర్మీడియట్ దగ్గర నుంచి పీజీ దాకా చేయించా. యూనివర్సిటీ సెకండ్ వచ్చింది అమ్మాయి పీజీ. అమ్మాయికి మ్యారేజ్ చేశాను. ఈ రోజున వాళ్ళకి ఏం లేని పరిస్థితి. నేనేం సంపాదించుకోవాలా, మంచిగా సంపాదించుకున్నాను. అందరూ ఆటో డ్రైవర్లకి, అందరికి పబ్లిక్ అందరికి చాలా మంది, ముఖ్యంగా పోలీస్ శాఖ కూడా సహకారం చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు ఉంటేనే మేము లక్షణంగా సంతోషంగా ఉంటున్నాం. తమకు అంతకంటే నేను మాట్లాడేది ఏం లేదు. చాలా సంతోషం. ఏదన్నా మమ్మల్ని గుర్తించి ఏదైనా ఒక ఐడి కార్డు, లేబర్ యాక్ట్ కింద ఐడి కార్డు అనేది గుర్తింపు అనేది మాకు ఏర్పాటు చేయవలసిందిగా పోతే ఒక చిన్న రిక్వెస్ట్. ఇటీవల నాగులపాడు మండలంలో జరిగినటువంటి ట్రాక్టర్ యాక్సిడెంట్లు, పవర్ స్టేషన్ పై ట్రాన్స్ఫార్మర్ పై గుర్తి ట్రాక్టర్లు 10 మంది చనిపోయారు. తర్వాత క్రితం ఈత మొక్కల దగ్గర ఆటో యాక్సిడెంట్ కేసులు, ఆటోలో అట్నే 6 చనిపోయారు. మీ యొక్క స్ఫూర్తితో ఎవరు ఇవ్వలేనటువంటి భరోసా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆదిమూరి సురేష్ గారు మొన్న వెళ్ళి నేనున్నా, జగనన్న గారు పూర్తి సహకారంతో మేమున్నా అని చెప్పని మీకు ప్రకటించిన 5 లక్షలే కాదు, 10 లక్షల రూపాయలు నేను ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మనకు 10 లక్షలు ప్రకటించారు. వాళ్ళు ఎంత ఫోటోలు ఇచ్చారు. ఏదో ఒక సన్నివేశంలో వాళ్ళు ఎవరు ఊహించారు 10 లక్షల రూపాయలు ఇస్తారని. కానీ 10 లక్షల రూపాయలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆదిమూరి సురేష్ గారు చేతుల మీదుగా తీసుకెళ్లి ఇచ్చారంటే ఎక్కడ వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ ప్రార్థించారు. అందుకంటే నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము మర్చిపోలేదు సార్. సంతోషం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అని బాగా గొప్పగా చెప్పారు. మరి కార్మికులందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు సీఎం గారిని బటన్ నొక్కి డబ్బులు రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. రామ్ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కార్మికుల కష్టాలను గుర్తించి మన ముఖ్యమంత్రి గారు 4 నెలల ముందుగానే వాహన మిత్ర కార్యక్రమంలో 2,62,495 మంది బెనిఫిషరీస్ కి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి అందేటట్టు ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైనా బెనిఫిషరీస్ గనక
వాళ్ళు రాకపోతే గనక ఎలిజిబుల్ ఉండి రాకపోతే గనక అప్లై చేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. కాబట్టి ఏదైనా మీ మిత్రులకు కూడా ఇలా ఏదైనా బెనిఫిషరీస్ ఉంటే గనక తెలియవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.